స్వాగతం। ఈ రోజు మీకోసం మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చుకున్నా। ఇక ముందుగాల తలకాయ వార్తలు చూసుకొని అటే ఇంకా ముచ్చట్లలోకి పోదాం పారి। షురు అయిన ఇందిరమ్మ చీరల పంపిణీ, మా భార్యలకు సుతా కావాలంటురు చీరలు మంత్రులు। కేటీఆర్ కు షాక్ ఇచ్చిండు గవర్నరు, విచారణకు పోతుండు రామన్న। ఇరవై 4 మంది స్కూల్ పిల్లలతోని ఆటో ప్రయాణం, నాగర్ కర్నూలులో జరిగింది ఈ వైనం। బీహార్లో నితీష్ సార్ రికార్డు, 10వ సారి అవుతుండు సీఎంగా వీరు। హైడ్రాకు వార్నింగ్ ఇచ్చిన కోర్టు, లేకుంటే వేస్తారంట ఫైన్। అక్క గీ చీర చూడే ఓ పారి, బాగుందే చెల్లె, ఈ చీర చూడే ఓ పారి। అరే ఈ చీర సుత బాగుంది కానీ బార్డర్ అస్సలు బాగాలేదు। అరే ఈ బార్డర్తో ఉన్న చీర నా వద్ద కూడా ఉంది కదా, కొత్త వేరే బార్డర్ తీసుకురా ఉంటివి। అరే డిజైన్ ఓకే కానీ కలర్ మంచిగా కొడతలేదు, గా డిజైన్ చీరలు 2 ఉన్నాయి కదా। అరే గిట్లుంటాయి కదా నల్లా షాపింగ్ మాల్స్కి వెళ్తే, ఇక ఆడోళ్ళతో పోతే చీరల పంచాయతీ ఓ మానాన వడవదల్లా। ఇక ఇప్పుడు ఈ చీరల ముచ్చట దేనికంటారా, అయితే ఈ వీడియో చూడురి। ఇక చూసి రానుల్లా, అబ్బా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ చీరల పథకం తీసుకొచ్చిందుల్లా। ఇక ఈ చీరలను మన ఆడోళ్ళు తీసుకుంటే ఒక మురుపెం కాదు పోన్రి। ఇందిరాగాంధీ జయంతి నాడు ఈ కార్యం ముందుకేసుకుండ్రు రేవంత్ సర్కారు। ఇక ఈ చీరలు సుతం ముద్దుకున్నాయట। మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమం కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకంపై అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే చేసిండ్రు। డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు, పొంగులేటి సారు, సీతక్క, పొన్నమన్న, వివేక్ వెంకట్ సారు, కోమటిరెడ్డన్న గిట్ల మంత్రులతో కలిసి గీ చీరలైతే వంచిండ్రట। ఇక గీ రాష్ట్ర వ్యాప్తంగానైతే అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమైక్యల ప్రతినిధులతో కలిసి సీఎం సార్ అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిండ్రు। అగో వాళ్ళకేనా చీరలు, మా సంగతి ఏందని కడుమోళ్ళు నరాజు కాకుండ్రి, అప్పుడే మీకు జుతా త్వరలోనే వస్తున్నాయట చీరలు। తెలంగాణ ఆడబిడ్డలకు ప్రజాప్రభుత్వం పెడుతున్న సారే ఈ చీర, ఈ ఇందిరమ్మ చీర। ఇందిరమ్మను స్మరించుకుంటే ఎక్కడ లేని 1000 ఏనుగుల శక్తి మనకు వస్తుంది। ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు। ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, సీతక్క గారు తీసుకుంటారు। తెలంగాణ గిరిజన శాఖ మంత్రి సీతక్క సూచనలతోనైతే మహిళా సంఘాల సభ్యులు ఇంటికెళ్లి ప్రతి మహిళలకు బొట్టు పెట్టి మరి గౌరవంగా చీరలను అందజేయడం కూడా షురు చేసిండ్రట। 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలు అని సూత కూడా చెప్పుకొచ్చిండ్రట। అయితే ఈ చీరలు వంచుట అక్రమాలు చోటు చేసుకోకుండా లబ్ధిదారుల వివరాలను కూడా ఖచ్చితంగా నమోదు చేసేందుకైతే ఆధార్ వ్యవస్థను ఉపయోగిస్తుండ్రట మరి సర్కారోళ్ళు। పెన్షనర్ల ధృవీకరణకు ఇటు ఉపయోగిస్తున్న మొబైల్ యాప్ను కూడా ఈ పంపిణీలోనైతే వినియోగిస్తారంట। మహిళ చీర పొందిన వెంటనే ఆమె ఫోటోను యాప్లో నమోదు చేసి దాని తర్వాత మాత్రమే చీరనైతే అందజేయాలి, లేకుంటే లేనట్లే అంటుర్రట। ఇక ఈ సంఘానికి సభ్యురాలు కాని వారు కూడా చీర తీసుకోవాలనుకుంటే ముందుగా సభ్యత్వం నమోదు చేసినాకనే ముఖ్యంగా పంపిణీ చేస్తారంట। మళ్ళా
ప్రతిరోజు పంపిణీ పురోగతిపై కలెక్టర్లు సెర్పుకు కూడా రిపోర్ట్ అందించిల్లట. 1 కోటి మంది మహిళలకైతే కోటి సీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు కూడా లేకుండా అందరు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కూడా సూచించిర్రట. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పుకొచ్చిర్రట. పేరు పేరున వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి. వాళ్ళకి లేదు, మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. అవునల్లా, మీరు ఎప్పుడైనా పుష్పక విమానం, అక్షయ్ పాత్రను చూసిరా? అవి ఈ కాలంలో సుత ఉన్నాయి. అదేదో ద్వాపర త్రేతాయుగంలో మన రాములోరి పాలనలో ఉన్నాయంటారు కదా. ఇక ఆ కాలంలో అవి బగ్గా ఉండయి. అక్షయ పాత్ర అంటే గిన్నెలో ఏ వస్తువు వేసినా తీసే కొద్ది బయటకు వస్తుంది. ఇక ఏది వేసినా దానికి డబులు తిబ్బులు వస్తాయి. ఇక విమాన పుష్పం అద్దకొస్తే గప్పట్ల టెక్నాలజీ లేకుండే ఇప్పుడు మనం 7 గిట్ల పోవాలంటే విమానం ఎక్కి ఎట్లా పోతామో అచ్చం అట్లనే ఆ కాలంలో సుత గీ పుష్పక విమానంలో పోయి రావచ్చు. అయితే ఇప్పుడు మీకు ఒక పుష్పక ఆటోను చూపిస్తా. ఏంది పుష్పక ఆటోనా? గట్లెట్లుంటుంది అంటారులే. అయితే ఆగుర్రి, మీకోసం ఒక వీడియో పట్టుకొచ్చినా, అది కూడా చూసేరు మీరు. అయినా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా ఇంతకైనా ఉండాలి కదరా. అరే గీ ఆటోలోనే పోవాల్సిన పనే ఉంది అని గీ వీడియో అయితే చూసిన వాళ్ళు గరం గరం అవుతుండ్రు. మరి ఇక ఈ చంద్ర నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిందుల్లా పిల్లల స్కూల్ బ్యాగులు, లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్లతోని కిక్కిరిసిపోయి అయితే ప్రయాణించుడు చూసి నెటిజన్లు కంగు తిన్నారట. మరి చీమల పుట్ట నుంచి చీమలు వచ్చినట్లుగా పిల్లల్ని ఒక్కొక్కలనైతే పోలీసులు కిందకు దింపిన వీడియోనైతే పిట్టగుట్ల వైరల్ అవుతుంది. ఇక ఈ పోలీసులు ఆటోనైతే సీజ్ చేసిండ్రు. పిల్లల్ని 2 వాహనాల్లోని స్కూళ్ళకైతే పంపించిండ్రు. అరే గీయాల రేపు ఎన్ని రోడ్లు టక్కర్లు అవుతున్నాయి. అయినా గీ ఆటో నడిపేటోళ్లకు, బస్సులు నడిపేటోళ్లకు భయమే అత్తలేదు. అరే వాళ్ళను పంపించేటోళ్లకు కూడా అయినా ఉండాలి కదా. అంటే ఇంటి ముందు వచ్చింది, పిల్లలను ఎక్కించి పంపించడం, అంతే పని అయిపోయింది అనుకుంటే సరిపోయినా వాళ్ళు పోయే ఆటో గాని స్కూల్ బస్సు గాని ఎట్లా ఉందో చూడక్కర్లేదా మరి. అరే మొన్న కావేరి బస్సు ట్రావెల్స్ లా 20 మంది జీవిడ్చిండ్రు. మరి తర్వాత తెలంగాణ తాండూరు బస్సులో చూస్తే 19 మంది ఉట్టి పుణ్యానికి జీవిడ్చిండ్రు. ఇలాంటి వాళ్ళనైతే అరెస్టు చేసి జైలెయ్యాలే. పిల్లల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది అందరికీ. ఇక ఇది గిట్లుంటే కారుకు సైడ్ ఇవ్వలేదని అయితే ఆర్టీసీ డ్రైవర్ కార్ డ్రైవర్ వచ్చైతే దాడి చేసిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో అయితే సైడ్ ఇవ్వలేదని కోపంతోనైతే ఆర్టీసీ బస్సుకు ఎదురుగానైతే కారు ఆపి మరి బస్సులోకి ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ను కారు డ్రైవర్ పొల్లు కొట్టిండు. మరి తోటి ప్రయాణికులు ఆపుతున్నా కూడా డ్రైవర్ మాత్రం అస్సలాగట్లేదట కదా. ఇక ఆర్టీసీ డ్రైవర్ ఏం చేయలేక డ్రైవర్ బాలరాజు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కు పోయి ఫిర్యాదు అయితే చేసిండట. ఎక్సైజ్ అశోక్ ఫిర్యాదు చేయడంతోనైతే కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేసుకుంటారట. ఇక ఈ ముచ్చటపై రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించి తీవ్రంగా గంటించిండట. మరి
వీధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడంపై హేయమైన చర్య అని కూడా జిల్లా ఎస్పీతో మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఫోన్లో మాట్లాడిండట. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వారిని వదిలిపెట్టొద్దని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఆదేశాలు కూడా ఇచ్చిండ్రట. ఇక ఈ ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికుల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్టీసీ సోదరులపై కూడా దాడి ఉపేక్షించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే హెచ్చరించిండ్రు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చూసుకుంటామని ఆర్టీసీ ఉద్యోగులకు కూడా మంత్రి ధైర్యం ఇచ్చిండు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు అయితే తెర మీదకి వచ్చినాయి. అలా మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేస్ చర్యలను గవర్నర్ అయితే అనుమతి ఇచ్చిండిగా. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది దాదాపు స్పష్టత వచ్చినట్టే. ఇక ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఇక గవర్నర్ అనుమతితో ఏసీబీ త్వరలోనే కేటీఆర్ పైన ఛార్జిషీట్ దాఖలు చేయనుందని కూడా ఇక సమాచారం ఉందల్లా. ఇక కాగా ఈ కేసులో కేటీఆర్ని అయితే A1గా, అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అయితే A2గా ఏసీపీ గప్పట్లనే చెప్పుకొచ్చింది. ఇక ముచ్చటేందో ఓ పారు చూడురి. వచ్చిండ్రావుల్లా తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ అయితే తగిలిందుల్లా. ఎట్టకేలకు ఈ ఫార్ములా కారు రేసు ఈ ఫార్ములా రేసు కేసుకైతే సంబంధించి ఆయనపై విచారణ కూడా చేపట్టేందుకైతే గవర్నర్ అధికారికంగా అనుమతులు కూడా జారీ చేసిందుల్లా. ఇక ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై ఇటు విచారణ కొనసాగించేందుకైతే గవర్నర్ అయితే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చుడుతోని విచారణకైతే అన్ని అడ్డంకులు అయితే పోయినైపోండ్రి. ఇక ఈ గవర్నర్ అనుమతితోని ఏసీబీ త్వరలోనే కేటీఆర్ పై అయితే ఛార్జ్ షీట్ దాఖలు కూడా చేయనుందని అయితే సమాచారం వచ్చిందుల్లా. కాగా ఈ కేటీఆర్ సారునైతే A1గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అయితే A2గా, ఏసీబీ అయితే గప్పట్లోనే చేరిందట. ఇక ఇప్పటికే ఈ కేసు ఏసీబీ విచారణ కూడా 4 సార్లు కేటీఆర్ అయితే హాజరయ్యిండు. ఈ కేసులో ఏసీబీ కేటీఆర్ పాత్రకు కూడా సంబంధించి వందలాది డాక్యుమెంట్లను కూడా, ఈమెయిల్లను, ఇటు ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను, ఇతర సాక్ష్యాలను కూడా సేకరించిందట. ఇక 9 నెలల పాటు పకడ్బందీగా అన్ని కోణాల నుండి ఏసీబీ కూడా విచారణ చేపట్టిందుల్లా. ఇక ఈ కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకైతే సెప్టెంబర్ 9వ తారీఖున గవర్నర్ కైతే ఏసీబీ అనుమతి కోరుతుంది అని లేఖ కూడా రాసుకొచ్చిందట. దాదాపు 10 వారాల తర్వాత గవర్నర్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట నుల్లా. ఇక ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి గిటు అరవింద్ కుమార్ విషయంలో కూడా తదుపరి చర్యలు కూడా తీసుకోవాల్సిందే అంటూ కూడా అధికారులు ఇప్పటికే కేంద్రంలోని డిఓపీలకు కూడా లేఖ రాసుకొచ్చిండ్రంట. మరి గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఇటు ఛార్జ్ షీట్ దాఖలుకు కూడా ముందు ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్ కు లేదా ఇటు ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం కూడా ఉందుల్లా. ఈ కేసుపై గవర్నర్ అనుమతి లభించడంతోనే గటు రాజకీయ వర్గాలలో ఇటు పరిపాలన వర్గాల్లో తీవ్రనైతే గుమారం కూడా లేపిందట. ఏసీబీ త్వరలో దాఖలు చేయబోయే ఛార్జ్ షీట్ తో ఈ కేసు విచారణ కీలక మలుపు తిరగనుందట. మరి చూడాలి కేటీఆర్ పై ఈ కారు రేసు కేసు ఎట్లా మలుపు తిప్పుతుందో మరి. అచ్చిరా ఇప్పుడు మన పైన మన బీహార్ రాష్ట్రం పోదాం పారి. గా ఈశాన్య రాష్ట్రం బీహార్లో మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగినాయి కదా. ఇక గా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించి మళ్ళా నితీష్ కుమార్ సారే అధికారంలోకి వచ్చిండల్లా. ఇక దీంతో బీహార్లో ఈసారి నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో ఓటు బ్యాంకు సంపాదించుకొని ఇక బీహార్ చరిత్రలోనే
నితీష్ సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసిండంట. ఇక దేశంతో ఇప్పటి వరకు రాష్ట్ర సీఎం చేయని రికార్డును ఆయన సొంతం చేసుకున్నంట. ఇక అంతగానం ఏం చేసిండంటే అయితే ఇది నూరి బీహార్ రాష్ట్రానికి నితీష్ కుమార్ సారు 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుడులా ఇక ముచ్చట్లకు పోయి ఆ ముచ్చటేందో పారిశుద్ధం పారి. ఈ నెల 20వ తేదీన జరిగే ఈ చారిత్రక కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైనట్లయితే అధికారిక వర్గాలైతే వెల్లడించినాయుల్లా. అయితే ఈ రోజు చివరి కేబినెట్ సమావేశం నిర్వహించి సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసిండట. మరి అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి మార్గం కూడా సుగమం చేసిరట. బీహార్ కు 10వ సీఎం గా ప్రమాణ స్వీకారం. ఇక ఈ విషయానికి వస్తే బీహార్ రాజకీయాల్లో మరో చారిత్రక ఘట్టం గీయాల ఒడిసిందుల్లా. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మొత్తం చూసుకుంటే 243 స్థానాలకు గాను ఇటు 202 సీట్లను కైవసం చేసుకుని బీహార్ చరిత్రలోనే అఖండ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఈ విజయంతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ రికార్డు తిరగరాస్తూ 10వ కూడా ముఖ్యమంత్రిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టిండట. ముచ్చటగా 10వ సీఎం గా ప్రమాణం చేసుకొచ్చిండు. ఇక ఈ బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నవంబర్ 20వ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా చేసిండట. రాజధాని పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్ లో గురువారం ఈ కార్యక్రమం అయితే అట్టహాసంగా జరిగిందుల్లా. బీహార్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం దేశంలో ఎన్డీఏ బలాన్ని కూడా సాటి చెప్పిందని చెప్పాలి. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు ఇటు అమిత్ షా, గటు రాజ్నాథ్ సింగ్, ఇటు జేపీ నడ్డా కూడా హాజరైందట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొండ్రట. ఇక ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూత పాల్గొండ్రట. బీహార్ లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వేళ గిటు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అందరినీ కూడా శుభాకాంక్షలు చెప్పిండ్రట. బీహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలని, ఇది అద్భుతమైన టీం అని కూడా అంకితభావం కలిగిన నాయకులు బీహార్ రాష్ట్రానికి కొత్త శిఖరాలను తీసుకెళ్తున్నారని ఆశాభావం వ్యక్తం చేసిండ్రు నరేంద్ర మోదీ. ఇటు నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం అందరి దృష్టి అయితే ఆకర్షించిందని చెప్పవచ్చు. అంతకుముందు ఈ రికార్డు సిక్కిం మాజీ మంత్రి పవన్ చామ్లిన్ 24 సంవత్సరాలు కూడా రికార్డును అధిగమించి దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచే రికార్డునైతే సొంతం చేసుకోబోతున్నట. ఇక ఈ నితీష్ కుమార్ సహా 27 మంది ఎమ్మెల్యేలు ఇటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. మరి ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను గటు ఎన్డీఏ కూటమి 202 సీట్లను గాను సాధించిండ్రట. ఇందులో బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించగా గటు బీజేపీ మాత్రం 14 మందికి అయితే మంత్రి పదవులు దక్కినాయట. ఇక ఈ 85 సీట్లు గెలిచిన జేడీయూకి మాత్రం 9 మంది మంత్రులు పదవులు, గిటు 2 ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంలుగా కూడా ఉన్నారట. బీజేపీ తరఫు నుంచి సామ్రాట్ చౌదరి, విజయ్ సింధ్లాలు మరోసారి బీహార్ ఉప ముఖ్యమంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసిరట. ఇటు బీజేపీ నుంచి దిలీప్ జైస్వాల్ మంచి అనుభవజ్ఞులతోని పాటు కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అయితే షూటర్ అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన 34 ఏండ్ల శ్రేయసి సింగ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండుల్లా. ఇక ఈ జేడీయూ నుంచి బీజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్, ఇటు విజయ్ కుమార్ చౌదరి, అటు అశోక్ చౌదరి వంటి సీనియర్ నేతలకు మళ్లీ మంత్రి పదవులు దక్కినాయుల్లా. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ, జితన్ రామ్ మాంజీ నేతృత్వంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చా, ఇటు ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మంచి నుంచి అయితే నితీష్ కుమార్ మంత్రివర్గంలో ఒక్కొక్కరికైతే మంత్రి పదవి దక్కిందని చెప్పాలి.
హైదరాబాద్ పబ్లిక్ ఈ పేరింటనే వణికిపోతురు అనుకోరి. మీ పక్క పొంటి హైడ్రా గుల్షుడు చేస్తేనే ఇక గల్లీలో ఉన్న వాళ్ళందరూ అదురుకుంటురు. హైడ్రా అచ్చుడు, మీ ఇల్లు బఫర్ జోన్లో ఉందని, అట్లనే చెరువులు కట్టిరని, పార్కును ఆక్రమించిరని, సర్కారు భూమిలో బంగ్లాలు ఆక్రమించి కట్టిరని రువుడు చూపించేటోళ్ళందరూ మస్తు బుగులు పడుతురు పోరిగా. కానీ అటెంక తెలిసిందిగా హైడ్రా పనితనం ఏందో. ఒక రకంగా అట్లా కూల్చుడు కరెక్ట్ అయినా ఇప్పటికైతే కూల్చుడు కరెక్ట్ కాదని అయితే హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిందిగా. అయినా సుత హైడ్రా వినకుండా ఇంకా గట్లనే చేస్తుంది పోరి. కానీ ఈసారి హైడ్రాపై హైకోర్టు అయితే గట్టిగానే మందలిచ్చింది. గా ముచ్చటేందో ఓ పారి పోయి అరుచుకొని వద్దాం పారి. ఇక చూసి రానుల్లా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పవర్ లోకి వచ్చినాక హైడ్రాని తీసుకొచ్చింది. మరి ఇటీవలే హైడ్రా గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ ని కూల్చేసింది. మరి ఇక ఈ హైడ్రా తీరుపై హైకోర్టు అయితే మరోసారి బగ్గుమన్నదుల్లా. ఇటీవల కోర్టుకు పిలిచి మరి చెప్పిన పట్టించుకోకుండా పాత పంతాన్ని అనుసరిస్తున్న హైడ్రా తీరు అయితే మంగళవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందుల్లా. సంధ్య కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా కూడా ఆగలేకపోయారంటూ కూడా నిలదీసిందట. తెల్లవారుజామున కూల్చివేతలు చేపట్టాల్సినంత అత్యవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది కోర్టు. రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ అయితే 124, 125లో సంధ్య కన్వెన్షన్ నిర్మాణాల కూల్చివేతలపై కూడా దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి అయితే మంగళవారం విచారించిండ్రు. అవి చట్టవిరుద్ధ నిర్మాణాలైన కూల్చివేసేటప్పుడు చట్ట ప్రకారం ముందుకు పోవాలి గాని మీ ఇష్టం వచ్చినట్లు పోతారా అని, ఎట్లా పడితే అట్లా కూల్చుతారా అని నిప్పులు చెలరేగిర్రట. రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 124, 125లో సంధ్య కన్వెన్షన్ నిర్మాణాల కూల్చివేతలపై కూడా దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి అయితే మంగళవారం మరోసారి విచారించారట. పిటిషన్ల తరఫున న్యాయవాదులు ఎంఎస్ ప్రసాద్, బి మయూర్ రెడ్డి వాదనలు కూడా వినిపించినట నుల్లా. ఇక ఈ పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ ప్రసాద్, బి మయూర్ రెడ్డి వాదనలను కూడా వినిపిస్తూ సంధ్య కన్వెన్షన్ జిహెచ్ఎంసీ అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టిందన్నారట. అంతేకాకుండా హైడ్రా కూడా ఎన్ఓసి జారీ చేసిండ్రు. మరి అయినా కూడా సోమవారం మరి ఉదయం తెల్లవారుజామునే 4 గంటలకే కూల్చివేతలైతే చేపట్టిందట నుర్రా. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోలేదని చెప్పుకొచ్చిండ్రు. మరి కూల్చివేతలకు ముందు పిటిషనర్లకు నోటీసులు జారీ చేయకుండా తమ వాదన వినకుండా కూల్చివేతలు చేపట్టిందన్నారు. మరి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోలేదని చెప్పుకొచ్చిర్రట. కూల్చివేతలకు ముందు పిటిషనర్లకు నోటీసులు జారీ చేయకుండా తమ వాదన వినకుండా కూల్చివేతలు అయితే చేపట్టిందన్నారట. హైకోర్టు ఆదేశాల మేరకైతే మరి కూల్చివేతలు చేపట్టినట్లు చెప్తున్నారన్నారు. మరి దీనిపై అదనపు అడ్వకేట్ అయితే జనరల్ ఇమ్రాన్ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏమన్నాడు ఎరికైనా తాము అధికారికంగా ఇలాంటి ప్రకటన విడుదల చేయలేదన్నారట. మరి మా భార్యలకు సుతా కావాలంటారు చీరలు మంత్రులు. కేటీఆర్ కు షాక్ ఇచ్చిండు గవర్నరు.
విచారణకు పోతుండు రామన్న. ఇరవై 4 మంది స్కూల్ పిల్లలతోని ఆటో ప్రయాణం. నాగర్ కర్నూలులో జరిగింది ఈ వైనం. బీహార్లో నితీష్ సార్ రికార్డు 10వ సారి అవుతుండు సీఎంగా వీరు. హైడ్రాకు వార్నింగ్ ఇచ్చిన కోర్టు, లేకుంటే వేస్తారంట ఫైను. ఇవాల్టి బరాబర్ ముచ్చట్లు. రేపొచ్చే బరాబర్ ముచ్చట్ల మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. మళ్ళా రేపత్తా.